విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు విజయసాయిరెడ్డి. రాజకీయ పార్టీలు పెట్టే ఆలోచన లేదు. అవును, రాజకీయ పార్టీలు పెట్టే ఆలోచన లేదంటున్నారు ఆయన. అంటే ఏ పార్టీ కూడా తను స్థాపించడం లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక వేరే పార్టీలో చేరే ఉద్దేశం గురించి ఇప్పట్లో చెప్పలేని అంటున్నారు విజయసాయిరెడ్డి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తుందంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా అంటున్నారు ఆయన. నిబద్ధత లేని వారి మాటలు జగన్ వినకూడదంటున్నారు విజయసాయిరెడ్డి. నేనెప్పుడూ పవన్ను విమర్శించలేదు. 20 ఏళ్ల క్రితం నుంచే పవన్ కళ్యాణ్ నాకు మిత్రుడు. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ను విమర్శించను. ప్రస్తుతానికి నేను రైతును మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. కీలకంగా మారింది, ఇంట్రెస్టింగ్గా మారింది ఆయన చేసిన వ్యాఖ్యలు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. బట్ రీసెంట్గా కొద్దిసేపటి క్రితం మాట్లాడిన సందర్భంలో ఆయన ఏమన్నారంటే రాజకీయాలకు సంబంధించి రాజకీయ పార్టీలు పెట్టే ఉద్దేశం లేదు. రాజకీయ పార్టీలో ఉన్న ప్రస్తుతం ఉన్న పార్టీలు అంటే ఎగ్జిస్టింగ్ పార్టీస్లో ఏమైనా జాయిన్ అయ్యే అవకాశం గురించి ఎక్కడా కూడా కొట్టుపారేయటం లేదు. అంటే మళ్ళీ తిరిగి రాజకీయాలకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారా అంటే దాదాపుగా అవుననే మాట వినిపిస్తుంది. ఆ మాటని అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తే కనుక. సో ఇంతకీ ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మీరేమనుకుంటున్నారనేది మీ అనాలిసిస్ చెప్పే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత డీటెయిల్ రిపోర్ట్ తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే మాత్రం ముందుగా విజయసాయిరెడ్డి ఏమన్నారు చూద్దాం. ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరీ నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. సార్, ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ 2గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మేము వింటున్నాము. నేను అట్టయితే అలా భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటాను. నాకు తెలియదు, నేను భవిష్యత్ వాణిని నేను వినిపించలేను, నాకు ఆ సామర్థ్యం లేదు. మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరీ నా పట్ల రైట్. అది అంతర్మథనానికి అంటే అంతర్లీనంగా తనకి తాను తీసుకున్న నిర్ణయం తప్ప, అంటే అంతర్మథనానికి గురై తీసుకున్న నిర్ణయం తప్ప వేరే నిర్ణయం కాదంటున్నారు విజయసాయిరెడ్డి. నిబద్ధత లేని వారి మాటలు విని జగన్ తనని తాను తప్పుదోవ పట్టించుకోవద్దు. తన పార్టీకి సంబంధించి అంటే పార్టీని నడిపించుకోగల సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ పక్కవారి మాటలు విని మాత్రం మోసపోవద్దు అంటూ కూడా డైరెక్షన్స్ కాస్త కొన్ని సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు చూస్తున్న సందర్భం ఈ క్రమంలో విజయసాయిరెడ్డి. సో ఇంతకీ నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఆయన ఆఫ్ ద రికార్డ్గా అయినా చెప్పుకొచ్చారా? ఆయన సన్నిహితులు అక్కడికి వచ్చిన క్రమంలో ఆయన సన్నిహితులు ఏమంటున్నారు డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి సత్యనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్యనాయుడు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కొద్ది రోజుల క్రితం పార్టీ నుంచి అసలు ఏ పార్టీలోనూ ఉన్నారో రాజకీయాలకి దూరంగా ఉంటానన్న విజయసాయిరెడ్డి ఈ రోజు మళ్ళీ పార్టీ అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కోటరీ గురించి ప్రస్తావించారే తప్ప ఇటు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ ప్రస్తావించిన సందర్భం లేదు, నేరుగా డైరెక్ట్గా అటాక్ చేసిన సందర్భం లేదు. అలా అని చెప్పి పార్టీ మార్పుకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక కైండ్ ఆఫ్ క్లియర్ ఇండికేషన్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. విజయసాయిరెడ్డి ఏ స్టేటస్లో ఉన్నారు, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది సత్యనాయుడు? సచిన్, ప్రస్తుతం మాత్రం ఆయన సొంత నిధులతో శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ఒక భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆయన మాత్రం మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాజకీయంగా దూరంగా ఉంటూ రాజకీయం ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితులు లేని నేపథ్యంలో ఈ రోజు మాత్రం రాజకీయ అంశాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా తనకు ఏ పార్టీ నుండి కూడా పిలుపు రాలేదని, అదేవిధంగా ప్రస్తుతం ఏ పార్టీ పెట్టే యోచన కానీ వేరే పార్టీలో చేరాలని ఆలోచన కానీ లేదని స్పష్టత ఇవ్వడం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోట్రీ ఇప్పటికి కూడా ఆయన డైనామాలో పెడుతుందని చెప్పి ఒక రకంగా ఆ కోట్రీకి అంటే చురకలు పెడుతూనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యల అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భవనాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆయన ఆ సామాజిక పెద్దలతో ఆ సామాజిక వర్గం తాలూకు అభివృద్ధి గురించి మాట్లాడారు. కానీ ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నారు, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. ఇటువంటి తరుణంలో పార్టీ బలోపేతం కోసం ఏవైనా వ్యాఖ్యలు చేసినట్టుంటే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతకన్నా దోహదపడింది. కానీ ప్రస్తుతం మాత్రం మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న నేపథ్యంలో చుట్టూ ఉన్న వారిని మళ్ళీ క్వార్టర్గా సంబోధించడానికి మాత్రం అందరూ మండిపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆయన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ అయింది అన్నటువంటి పక్కా సమాచారంతోనే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టారని అంటే సీనియర్ నాయకులందరూ వ్యాఖ్యానిస్తున్న ఈ తరుణంలో ఇప్పుడప్పుడే ఎన్నికల్లో అదేవిధంగా ప్రస్తుతం ఎటువంటి అలసట లేని నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారాన్ని రేపే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్వార్టరీ సభ్యులు ఎవరు వారి గురించి ప్రస్తావించే పరిస్థితి కూడా లేదు. అంటే విజయసాయి రెడ్డి చేసినటువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రాష్ట్రంలో మళ్ళీ మాట్లాడుకున్నటువంటి ఒక పరిణామాన్ని క్రియేట్ చేశారు అనడానికి మాత్రం ఈ వ్యాఖ్యలు మాత్రం దోహదపడే ఆవశ్యకత కనిపిస్తుంది. సచిన్, ప్రస్తుతం మాత్రం ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇంకొక ప్రస్తావన కూడా ఆయన తెచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, రాజశేఖర రెడ్డి పేర్లతో జిల్లాలు ఉన్నాయి, కానీ నైరా నరసింహారెడ్డి పేరుతో కర్నూలు జిల్లాకు పేరు పెడితే బాగుండు అన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని ఖ్యాతిని ఇనుమడింపు చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నమే ఈ పర్యటన ఒక దుమారంగా చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే ఎలా చేస్తే ఒక స్వతంత్ర సమరయోధుని గౌరవించినట్లు అవుతుంది. అంటే నైరా నరసింహారెడ్డి పేరుని కనుక కర్నూలు జిల్లాకు పెట్టినట్టయితే అది ఒక స్వాతంత్ర సమరయోధుని మాత్రం గౌరవించుకుంటూ ఉంటుందని కూడా వ్యాఖ్యలు చేశారు. మరో చూస్తే శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ సంఘానికి నిర్మించిన భవనం నా సొంత నిధులతో నిర్మించని చెప్పారు. చాలా మంది నాపై చాలా సెటైర్లు వేశారు, అయినా కూడా నేను మాత్రం ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు నా దారిని వెతుక్కున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ అధినేతకు తనకు మధ్యన చిచ్చు రేపినటువంటి క్వార్టరీ విషయంలో మాత్రం తను ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సూచిస్తున్నాం. పార్టీని సమర్థవంతంగా నడిపించాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎవరైతే ఆ పార్టీ ఉన్నారో అది కూటమి కనెక్టివిటీయా లేకపోతే పార్టీని నష్టపరిచే వాళ్ళ అన్న విషయాన్ని కూడా ప్రస్తావించకుండా ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లైమ్ లైట్ లోకి తెచ్చేందుకు మాత్రం ఈ రోజు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎంతగానో దోహదపడే పరిస్థితి. మరి చూస్తే కనుక మరికొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. జగన్ చుట్టూన్న క్వార్టర్ ఆయన అంటే డైవర్ట్ చేస్తున్నాయి. మరోవైపు చూస్తున్నా నిబద్ధత లేని వారు మాటలు వినొద్దని జగన్ కి ఎన్నోసార్లు సూచించారు. కాకపోతే నాకు ఏ పార్టీ నుండి కూడా పిలుపు రాలేదు. మరోవైపు చూస్తే ఇంకా పవన్ కళ్యాణ్తో 20 ఏళ్ళుగా సాన్నిధ్యాలు మాకున్నాయి. ఆ విషయంలో ఆయనకి ఎన్నో సూచనలు చేశాను. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్తో టచ్ లో లేనటువంటి విషయాన్ని స్పష్టం చేయలేదు. ఇక్కడ అంటే రాజకీయ అంటే ఇక్కడ రెండు అంశాలు కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టుగా జగన్ కి సంబంధించి జగన్ ఎక్కడ డైరెక్ట్ గా అటాక్ చేయకపోయినప్పటికీ మాటలతో ఎక్కడ జగన్ కి కాస్త ఫేవర్ గా మాట్లాడారు అనే చర్చకు దారితీసేలా కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎక్కడ కూడా డైరెక్ట్ గా హిట్ చేస్తున్నట్టుగా డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నట్టుగా మాటలు లేవు. సో రెండు వైపులా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారంటే తిరిగి మళ్ళీ వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా, జనసేనకు కూడా ఆలోచించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా అనే బలం చేకూర్చాలని ఉందనుకోవాలి ఆయన ఈరోజు చేస్తున్న వ్యాఖ్యలు. చూస్తే ప్రస్తుతం మాత్రం ఆయన వ్యాఖ్యలు మాత్రం ఆ దిశగానే ఆలోచింపు చేస్తూనే అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం బలోపేతం కోసం వచ్చినటువంటి ఈ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడాను ఇప్పుడు అధికారంలో లేనప్పుడు క్వార్టరీ అన్న ప్రసక్తి ఆయన ఎందుకు ప్రస్తావించాలి? అది మొదటి ప్రశ్న. రెండవది, పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు తేవాలి? ఆయన కూటమి ఉప ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఆయనతో నాకు 20 ఏళ్ళుగా స్నేహ సంబంధాలు ఉన్నాయన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎవరు పరిణామాలు తీసుకుంటారు?
జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నారు. ఆయన చుట్టూ ఇప్పుడు ఏ పార్టీ ఆయనకి దోహదపడుతుంది, ఆయన అన్యాయం చేస్తుంది అంటే ఈ అంశాలు ప్రస్తావన విషయంలో 2 అంశాలు మనం ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరొకసారి ప్రజలందరూ గుర్తు చేసుకునేందుకు మరోవైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్తో ఆయనకు ఉన్నటువంటి స్నేహాన్ని ఆయన ప్రస్తావించారంటే మళ్ళీ జనసేన వైపు ఆయనకి ఏమైనా పిలుపు వచ్చేందుకు ఆయన వ్యాఖ్యలు ఆయనకే దోహదపడతాయా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ఏదేమైనప్పుడు కూడాను రెడ్డి సామాజిక వర్గం సంక్షేమానికి మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో ఆయనకంటూ ఒక బాట వేసుకుంటున్నటువంటి పరిణామం శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీకారం చుట్టే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఆయన సొంత నిధులతో నిర్మించినటువంటి రెడ్డి సామాజిక భవనాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి ఈ రోజు రాజకీయ అంశాలను ప్రస్తావించడం మాత్రం ప్రస్తుతం మళ్ళీ ఆయన రీఎంట్రీ మాత్రం అంటే కొద్ది రోజుల్లో వచ్చే అవకాశాలు మాత్రం లేకపోలేదని మాత్రం చెప్పచ్చు సత్యం. రైట్ సత్యనారాయణ, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజయసాయి రెడ్డికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం విజయసాయి రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాలకు వస్తా అంటున్నారు విజయసాయి రెడ్డి. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదు, కానీ వేరే పార్టీలో చేరే ఉద్దేశం కూడా ఇప్పుడు లేదంటూ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందంటూ కూడా వ్యాఖ్యానించారు. అందుకే తన రాజకీయాలకు దూరంగా ఉన్నా అన్నారు విజయసాయి రెడ్డి. నిబద్ధత లేని వారి మాటలు జగన్ వినకూడదంటున్నారు. నేను ఎప్పుడూ పవన్ను విమర్శించలేదు. 20 ఏళ్ల క్రితం నుంచే పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ విమర్శించను అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మద్దతుగా మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఎక్కడా నేను గతంలో ఆయన్ని తిట్టలేదు, విమర్శించే సందర్భంలో పార్టీ ప్రతినిధిగా మాట్లాడి ఉండొచ్చు తప్ప ఎక్కడ డైరెక్ట్గా ఆయనను మాటల యుద్ధానికి దిగిన సందర్భం లేదని అర్థం వచ్చేలా ఇటు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏమన్నారు, అసలు ఇంతకైన మాటల్లో ఏమని ప్రతిబింబిస్తోంది, మీరు ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంతకీ విజయసాయి రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు.